హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను కట్ చేసే చీజ్ నేమ్ కెమాంబర్ట్. ఇది సెమీ సాఫ్ట్ చీజ్ అనమాట. కాకపోతే ఇది మెల్ట్ అయితే మాత్రం ఐస్ క్రీమ్ కరిగినట్టు కరుగుతుంది. చాలా కష్టం ఇది మెల్ట్ అయిపోతే మళ్ళీ రీషేప్ చేయడం. ఆ తర్వాత ఇది వచ్చింది ఫ్రాన్స్ నుంచి వచ్చింది. అండ్ ఇది కౌ మిల్క్తో చేస్తారు. అండ్ నాకు ఇష్టమైన చీజ్లో ఇది ఒకటి. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం పిండి తిన్నట్టు ఉంటుంది అనమాట. తింటుంటే పిండి పిండిగా, బయట లేయర్ ఏమో కొంచెం కొంచెం గట్టిగా, అంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం నార్మల్గా ఉంటుంది. అండ్ లోపల మాత్రం ఏదో పిండితో మిక్స్ చేసిన స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇది మరీ అంత ఎక్స్పెన్సివ్ కాదు. కాకపోతే ఇది ఇది నార్మాండే నుంచి వచ్చిందనమాట. ఇది ఫేమస్ ఫర్ నార్మాండే. అదొక ప్లేస్ అండ్ నార్మాండే కౌస్ అంటారు అక్కడ. ఆ కౌ మిల్క్ ద్వారా, కౌ మిల్క్ ద్వారా చేస్తారు. అండ్ ఇది లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. పట్టుకోవడానికి కూడా ఏదో చీజ్ కేక్ పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. చూసారా, లోపల అంతా సాఫ్ట్గా ఉంది. నేను కార్డు ఒకటి మీకు మొత్తం నొక్కి చూపిస్తున్నా, చూడండి. లోపల మొత్తం నిజంగానే ఒక పిండి, ఒక బ్యాటర్ లైక్ చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ కరిగిందంటే మాత్రం చాలా సాఫ్ట్గా అయిపోద్ది అనమాట. ఇది నేను ఫ్రిడ్జ్లో తీసా కాబట్టి ఇలా ఉంది. సో చూసారా మెత్తగా ఎట్లా అయిపోయిందో, పిండి పిండి చపాతీ పిండిలానే అయిపోయింది ఇది. సో మొత్తం ఈ విధంగా ఉంటుంది చీజ్ కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను చాలా చీజ్ గురించి వీడియోస్ పెట్టాను. ఇంకా నా దగ్గర చాలా రకాల చీజ్లు ఉన్నాయి. అవన్నీ నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.